మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మూడో భాగం. ఢిల్లీ మహానగరంలో సాయంత్రం ట్రాఫిక్తో కిక్కిరిసిపోయిన రోడ్డు మీద విసుగ్గా కారు నడుపుతున్నాడు రాజా. పక్కనే ఏడాది పాపని ఒళ్ళో పెట్టుకుని కూర్చున్న శ్వేత రాజా కేసి చూసి చిన్నగా నవ్వింది. ఈ ట్రాఫిక్ చూస్తుంటే మళ్ళీ వెనక్కెళ్ళిపోవాలనుందా అని అడిగిన శ్వేతను చూసి భుజాలు ఎగరేశాడు. ఏం చేయాలో ఇంకా డిసైడ్ చేసుకోలేకపోతున్నాను శ్వేత అని ఆలోచిస్తున్నట్టు చెప్పాడు రాజా. ఇంకో 4 రోజులు టైం ఉంది కదా, అప్పటిదాకా ఆలోచించుకో. ఆ తర్వాత నీకేం చెయ్యాలని తోస్తే అదే చెయ్యి, చాలా తేలిగ్గా చెప్పి కారు దిగింది శ్వేత. కమ్ స్వీటీ అంటూ శ్వేత చేతిలోని పాపనందుకుని ఆమెతో పాటు కలిసి 7th ఫ్లోర్లో ఉన్న వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాడు రాజా. వివేక్ వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పాడు అంటూ వెళ్ళి వేడిగా టీ కలుపుకొచ్చి సోఫాలో కూర్చుని స్వీటీని ఆడిస్తున్న రాజాకిచ్చి తను టీ సిప్ చేస్తూ కూర్చుంది. ఇంతకీ టొరంటో విశేషాలేం చెప్పలేదు నవ్వుతూ అడిగింది. ప్రతిరోజు నెట్లో నీతో చాటింగ్ చేస్తూనే ఉన్నాను కదా, ఇక కొత్తగా చెప్పడానికి ఏముంటాయి అంటూ టీ కప్ కడిగి కిచెన్లో పెట్టొచ్చాడు రాజా. ఇంటి పని బాగానే చేస్తున్నావు, కానీ ఇంతకీ అమ్మాయి సంగతి ఏమిటి, అక్కడ ఎవరైనా చూసుకున్నావా సూటిగా అడిగింది శ్వేత. నేను ఇలా హాయిగా ఉండటం నీకిష్టం లేదా అని నవ్వేసిన రాజాను చూసి, నేను నీలాగే అనుకునేదాన్ని, కానీ ఏమైంది, వివేక్తో లవ్లో పడిపోయాను. నీకన్నా 2 ఏళ్ళు చిన్నదాన్నైనా నీకన్నా ముందు పెళ్లి చేసుకుని అమ్మను కూడా అయిపోయాను. ఇప్పుడు మేమిద్దరం హ్యాపీగానే ఉన్నాం కదా, అందుకే నీ నోటీసులో ఎవరూ లేకపోతే ఒకసారి నవీన్ అని చూడమని చెప్తున్నాను. తన ఆఫీస్లో ఎవరో ఒక అమ్మాయి రాజాకి బాగా సూట్ అవుతుందని ఆమెను ఒకసారి కలవమని శ్వేత మరీ అడుగుతుంటే, పెళ్లికి ముందు ఆకర్షణ, పెళ్ళైన కొత్తలో ప్రేమ అందరిలోనూ ఉంటుంది, కానీ 1-2 ఏళ్ళు అయ్యాక అవన్నీ ఆటోమేటిక్గా తగ్గిపోయి ఎదుటి వాళ్లలో లోపాలు కనబడటం మొదలైన తర్వాత అసలు జీవితం మొదలవుతుంది. అప్పుడు గొడవలు చిరాకులు పడుతూ పెళ్ళెందుకు చేసుకున్నామా అని బాధపడుతూ బతకడం నా వల్ల కాదు. అందుకే నా అభిప్రాయానికి సరిపోయే అమ్మాయి నేనే చూసుకుంటాను. తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పాడు రాజా. రాజా, నువ్వు అలా నెగిటివ్గా ఆలోచిస్తున్నావు, కానీ నవీన్ను ఒకసారి చూస్తే నీకే తెలుస్తుంది. తను లేకుండా ఇన్ని రోజులు ఎలా గడిపానా అని నీకే అనిపిస్తుంది అంటూ తన్ని ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నిస్తున్న శ్వేతకి కొద్దిగా భావుకత్వం కూడా ఉందని రాజాకి బాగా తెలుసు కాబట్టి నవ్వుకుంటూ, ఇన్ని రోజులు కాదు, ఇక ముందు రోజులు ఎలా గడపాలో తెలియక నేను టెన్షన్ పడుతున్నాను. మామ్ డాడీలు ఇద్దరూ నేను ఎలాగో ఖాళీగానే ఉన్నానని మన ఊరెళ్ళి ఆ ల్యాండ్స్ విషయం సెటిల్ చేసుకుని రమ్మంటున్నారు. ఇప్పుడు అదో తలనొప్పి నాకు అంటూ లేచి ఎవరో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయాడు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న అమ్మానాన్నలు చక్రవర్తి, ప్రమీల ఇద్దరూ ఎప్పుడూ బిజీయే. ఇన్నాళ్ల తర్వాత తను తిరిగి వచ్చినా తనతో 10 నిమిషాలు మాట్లాడటానికి కూడా వాళ్ళకి తీరికుండదు. వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లో ఉన్న ఇద్దరికీ క్షణం పడదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అభిప్రాయ భేదాల మధ్యలో తను శ్వేత నలిగిపోతుండేవారు. తామిద్దరూ ఒకేసారి దూరంగా వెళ్ళిపోతే అమ్మానాన్నల ప్రవర్తనలో కాస్తైనా మార్పు వస్తుందేమోనని ఆశపడి శ్వేత పెళ్ళై వెళ్ళిపోగానే తనకి కెనడాలో ఉద్యోగం రావడంతో తను వెళ్ళిపోయాడు. కానీ తన కాంట్రాక్ట్ పీరియడ్ 2 ఏళ్లు పూర్తి చేసుకుని తిరిగి ఢిల్లీ వచ్చినా వాళ్ళలో ఏ మార్పు రాలేదు. ఇక మీదట వస్తుందనే ఆశ కూడా లేదు. ఇక ఇక్కడుండి చేసేదేముంది, ఎలాగూ తన్నే ఎక్స్టెండ్ చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ఆ ల్యాండ్స్ విషయం సెటిల్ చేసేసి తిరిగి మళ్ళీ కెనడా వెళ్ళిపోవడం మంచిదనుకున్నాడు రాజా. కావేరి పెళ్లి బట్టలవి కొనడానికి వాళ్ళింట్లో అందరూ కలిసి ఊరెళ్ళవలసి వస్తుందని, తను లేని 4 రోజులు పూల తోటని చూసుకోవడానికి ఎవరైనా నమ్మకమైన మనిషి ఉంటే చెప్పమని సారథిని అడగడానికి వచ్చాడు కేశవ. ఈ మాత్రానికి మనిషిని వెతకడం ఎందుకురా దండగా, నేనున్నానుగా, నేనే ఆ తోటని చూసుకుంటాలే, నువ్వు నిశ్చింతగా ఊరెళ్ళు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కేశవ పొలాన్ని చూసుకునే బాధ్యతనంతా తన నెత్తిమీద వేసుకుని కేశవను పంపించిన సారథిని చూసి, మీకసలే గుండె పెరిగింది, జాగ్రత్తగా ఉండమని డాక్టర్ చెప్పినా వినకుండా ఇలా అందరి పనులు నెత్తిమీద వేసుకుంటే ఎలాగండి? ఈ వయసులో అలా తెల్లారగట్టే చీకట్లో మీరొక్కరే అంత దూరం నడుచుకుంటూ ఎలా వెళ్తారు? ఎప్పుడూ లేనిది ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన పడుతూ సీతమ్మ కాస్త విసుక్కుంది. అవేం మాటలే, వాడేమైనా పరాయివాడా? మన కేశవేగా, పాపం వాడికి ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా? అయినా అలా రోజు పొద్దున్న నడవడం గుండెకి చాలా మంచిది కూడాను అంటూ సీతమ్మ నోరు మూయించి మన్నాడు పొద్దున్నే అలారం పెట్టుకుని మరీ నిద్రలేచి పొలానికి బయలుదేరాడు సారథి. తాతయ్య, మీకు తోడుగా నేను కూడా వస్తాను. 70 ఏళ్లు దాటిన తాతయ్య ఒక్కరూ ఆ చీకట్లో వెళ్తున్నారని జాలిపడి ఆయన కూడా వెళ్లడం మొదలుపెట్టింది. తెల్లవారక ముందే నిద్రలేచి ఆ చిరుచెల్లో ముడుచుకుంటూ
రాత్రి కురిసిన మంచు బిందువులతో తడితడిగా ఉన్న మెత్తని పచ్చిక గట్ల మీద నడుచుకుంటూ తాతయ్యతో కలిసి కేశవ ఫామ్కి వెళ్లడం అమూల్యకి చాలా నచ్చింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కేశవ పెంచుతున్న పూలకి మంచి డిమాండ్ ఏర్పడింది. అప్పుడప్పుడే అరవిరుస్తున్న పువ్వులని జాగ్రత్తగా కోసి అవి నలిగిపోకుండా ప్రతి పువ్వుని సున్నితంగా ప్యాకింగ్ చేసే వరకు అన్ని పనులు అలవాటైన పనివాళ్లు చేసుకుని పోతారు. సారథి గారి పని వెళ్ళి అక్కడ కూర్చోవడమే కానీ ఆయన వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు పనంతా సక్రమంగా జరుగుతుందో లేదో పరిశీలిస్తూ పనివాళ్లతో కబుర్లు చెప్తూ తన వయసు మర్చిపోయి పనిచేస్తున్న తాతయ్యను చూస్తుంటే ఎప్పుడూ తన చుట్టూ ఒక గిరిగీసుకుని బతికే మనుషుల్నే చూసిన అమూల్యకి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలుగుతుంది. పెంచి పెద్ద చేసిన పిల్లలకి దూరంగా వృద్ధాప్యంలో ఉన్నామన్న భావన మనసులో దాచుకుని ఒకరికొకరు తోడుగా జీవితాన్ని గడుపుతున్న అమ్మమ్మ తాతయ్య. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నా తనకున్న విద్య 10 మందికి పంచాలని తాపత్రయపడే కావేరి తండ్రి రామచంద్రం, తననుకున్న ఆశయాలు సాధించాలని అహర్నిశలు కష్టపడే కేశవ, తమలో అంతర్లీనంగా ఉన్న సమస్యల్ని పక్కన పెట్టి శాంతంగా సంతోషంగా జీవించే అక్కడి మనుషుల మనస్తత్వాలు చూస్తుంటే అందులో ఉన్న జీవితపు విలువలు చాలా గొప్పగా కనిపిస్తున్నాయి. గతుకులతో నిండి గుంటలు పడ్డ మట్టి రోడ్డు మీద పడుతూ లేస్తూ మెల్లగా ప్రయాణం చేస్తున్న రాజాకి టాక్సీ కుదుపులు అసహనం కలిగిస్తున్నాయి. ఈ పల్లెటూళ్ళు ఎప్పటికీ డెవలప్ అవుతాయో అనుకుంటూ విసుగ్గా టైం చూసుకున్నాడు. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కిన 2 గంటల్లో విజయవాడలో దిగిపోయాడు. కానీ అక్కడి నుంచి 100 కిలోమీటర్లు రావడానికి 3 గంటల పైనే పట్టేసింది అనుకుంటూ ఉండగానే టాక్సీ ఊరు మలుపు తిరిగి రాజా చెప్పిన ఇంటి ముందు ఆగింది. అబ్బాయి గారు వచ్చేశారు అంటూ ఒక పనివాడు టాక్సీ చూడగానే గబగబా వచ్చి సామాన్లు దింపి లోపలికి పట్టుకెళ్లడంతో రాజా కూడా అతని వెనకే లోపలికి నడిచాడు. విశాలమైన ప్రాంగణంలో ప్రహరీ గోడనానుకుని వేసిన పెద్ద పెద్ద చెట్లు, వాటి మధ్యలో కొద్దిగా కల తప్పిన టీవీగా నిలబడ్డ 2 అంతస్తుల మేడను చూసుకుంటూ లోపలికి వెళ్ళాడు. తాతయ్య ఉన్నప్పుడు కనీసం సెలవుల్లో అయినా అందరూ వచ్చి వెళ్తుండేవారు. ఆయన పోయాక మీరు కానీ మీ అత్తలు కానీ ఎవరూ ఇటుకేసి రావడమే మానేశారు బాబు అంటూ పాలేరు వీరయ్య భార్య అంజమ్మ మంచినీళ్లు పట్టుకొచ్చింది. అవును, తాతయ్య ఉన్నప్పుడు సెలవుల్లో అందరం ఇక్కడికొచ్చి కలుసుకునేవాళ్ళం. ఆయన పోయాక మేమందరం కలుసుకోవడం కూడా బాగా తగ్గిపోయింది. ఏదో పెళ్ళో ఫంక్షనో ఉంటే తప్ప ఎవరూ ఎక్కడికి కదలరు. అంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ. లైఫ్ చాలా రొటీన్గా మారిపోయింది. తాతయ్య ఉన్నప్పుడు తామంతా సెలవులకు వచ్చినప్పుడు ఈ ఇల్లంతా సందడిగా ఉండేదో, తామంతా కలిసి ఎంత అల్లరి చేసేవాళ్ళో గుర్తుకొచ్చింది రాజాకి. తాతయ్య గది శుభ్రం చేయించి మీరుండడానికి ఏర్పాటు చేయించాను, రండి బాబు అని వీరయ్య పిలవడంతో చెప్పి రాజా లేచి నెమ్మదిగా తాతయ్య గదిలోకి వెళ్ళాడు. తాతయ్య పోయిన తర్వాత మొదటిసారిగా ఆ ఇంటికి రావడంతో ఆయన జ్ఞాపకాలతో మనసు బరువుగా మారిపోయింది. విశాలమైన దక్షిణం గది, పెద్ద పెద్ద కిటికీలన్నీ తెరిచి ఉండటం వల్ల కాబోలు చల్లటి గాలి తెరలు తెరలుగా ఆ గదిలోకి ప్రవేశిస్తుంది. 4 మనుషులు పట్టేంత విశాలమైన పందిరి మంచం, దానిమీద పరిచిన మెత్తటి బూరుగ దూది పరుపు, వాటి మీద వేసిన తెల్లని దుప్పటి, అవన్నీ చూస్తుంటే తాతయ్య ఇంకా ఆ గదిలోనే ఉన్నట్లనిపిస్తుంది. ఒక పక్కకు గోడకి బిగించి అద్దాల తలుపులు బిగించి ఉన్న పెద్ద అలమారు నిండా కనిపిస్తున్న పుస్తకాలతో పెద్ద లైబ్రరీ, మరో పక్క నగిచీలు చెక్కిన చెక్క బీరువా, కిటికీ ముందు వేసి ఉన్న పెద్ద వాలు కుర్చీ, తాతయ్య లేకపోయినా ఆయన వస్తువులన్నీ ఎక్కడివక్కడ భద్రంగా పదిలపరిచి ఉన్నాయి. బాబు, ప్రయాణంలో బాగా అలసిపోయినట్టున్నారు, స్నానం చేసొస్తే భోజనం వడ్డించేస్తాను అంటూ వీరయ్య వచ్చి చెప్పడంతో ఆలోచనలోంచి తేరుకుని వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. అంజమ్మ వడ్డించిన వేడివేడి భోజనం తిన్నాక ప్రయాణపు బడలిక తెలిసింది. కిటికీలలోంచి వస్తున్న గాలి ఏసీ గాలి కన్నా చల్లగా, అంతకు మించి మత్తుగా మెత్తగా ఏవేవో పూల సువాసనలు వెంట పెట్టుకుని ఆహ్లాదకరంగా వీస్తుంటే ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు. రాత్రి తొందరగా పడుకోవటం వల్లనేమో ఎప్పుడు లేనిది తెల్లవారుతుండగా పక్షుల కూకువలకి మెలకు వచ్చేసింది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ కిటికీ దగ్గరకు వచ్చి బయటికి చూసిన రాజాకి రాత్రి వచ్చిన పూల వాసనలు ఎక్కడివో అర్థమైంది. తాతయ్య గది కిటికీ పక్కన వేసిన మల్లెజాజి పందిళ్ళు, కిటికీ మీద పాకుతున్న మాలతీలత కనిపించి, ఇవన్నీ ఇంకా ఇలాగే ఉన్నాయా? తాతయ్య ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఆయన లేకపోయినా అలాగే ఆ ఇంటిని కాపాడుతున్న వీరయ్యని మనసులోనే అభినందించాడు. బంగారం లాంటి భూములు, తాతయ్య గారికి అవంటే వల్లమాలిన అభిమానం, వాటిని అమ్మేద్దాం అనుకుంటున్నాం అంటూ రాజా తనొచ్చిన పని గురించి చెప్పగానే వీరయ్య చాలా బాధపడ్డాడు.
వీరయ్యకి అంజమ్మకి ఇంటిలో ఉన్న అనుబంధం రాజాకి కూడా బాగా తెలుసు. వీరయ్య చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లోనే పాలేరుగా పనిచేసేవాడు. తాతయ్య ముగ్గురు పిల్లలకి పెళ్ళిళ్ళై ఉద్యోగాలొచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాక వీరయ్యకి అంజమ్మనిచ్చి పెళ్లి చేసి ఆ ఇంట్లోనే వాళ్ళకి తోడుగా ఉంచుకున్నారు. ఆ తరువాత కొద్ది కాలానికే నానమ్మ కన్నుమూయడం, అప్పటికే వృద్ధుడై ఒంటరిగా మిగిలిన తాతయ్యకి సహాయంగా ఉంటూ అంజమ్మ వీరయ్య ఆయన్ని చూసుకుంటూ అక్కడే ఉండిపోయారు. 2 ఏళ్ల క్రితం తాతయ్య పోయే వరకు ఆయన జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చిన వాళ్ళు ఆ తర్వాత కూడా అలా ఆ ఇంటిని నమ్ముకుని ఉండిపోయారు. పొలాలు బేరానుకున్నాయని తెలిస్తే కొనడానికి చాలామంది వస్తారు బాబు, కానీ ఏదో వంక చెప్పి రేటు తగ్గించాలని చూస్తారు. అన్నీ జాగ్రత్తగా చూసుకుని అమ్మకం పెట్టాలి అంటూ వీరయ్య పెద్దరికంతో తనకు తోచిన సలహాలిస్తూ అక్కడి సంగతులన్నీ చెప్పుకొచ్చాడు. మాస్టర్ గారబ్బాయి కూడా మన దగ్గర 5 ఎకరాలు తీసుకుని అవేవో పూల తోటలేశాడు. అదెక్కడో ఏదో దేశంలో పెరిగే పూలంట, ఇక్కడెక్కడ అసలు పెరగవంట. కానీ మన పొలంలో ఇలా వెయ్యగానే అలా పెరిగిపోయి పూలు విరగపూసేస్తున్నాయి. అవన్నీ పట్నం తోలేస్తున్నాడు. అలాంటి భూముల్ని చవగ్గా కొట్టేయడానికి అందరూ తయారైపోతారు. మీరు జాగ్రత్తగా ఉండాలి. మాస్టర్ గారబ్బాయి అంటే కేశవే కదూ? వీరయ్య చెప్పేదంతా వింటున్న రాజా ఆశ్చర్యంగా అడిగాడు. కేశవ్ తనకి బాగా పరిచయమే. చిన్నప్పుడు ఈ ఊరొచ్చినప్పుడు తామంతా కలిసి ఆడుకునేవాళ్ళు. ఆ తర్వాత ఏదో మంచి చదువే చదువుతున్నాడని కూడా విన్నాడు. అతనెందుకు వ్యవసాయం చేస్తున్నాడో అర్థం కాలేదు. ఆ బాబే. ఈ ఊరిని ఏదో బాగు చేసేయాలని ఆ బాబు ఆశ. సెలవులొస్తే చాలు స్కూల్ పిల్లలందరినీ పెట్టుకుని ఊరంతా చెట్లు నాటిస్తాడు. వర్షాలొస్తే నీళ్లు నిలవుంటాయని చెప్పి ఆ కొండవాగు దగ్గర అదేదో చెక్ డ్యాంలట, వాటిని కట్టిస్తాడు. ఇంకా అలాగే ఏవో చాలా పనులు చేస్తుంటాడు అంటూ కేశవ్ గురించి చాలాసేపు చెప్పాడు. రియల్లీ? నేను వెళ్ళి కేశవ్ని ఒకసారి కలిసొస్తాను. వీరయ్య చెప్పింది విన్నాక అప్పటికప్పుడే వెళ్ళి కేశవ్ని అభినందించి రావాలనిపించి వెంటనే లేచి బయలుదేరాడు రాజా. ఆ టైంలో కేశవ పూల తోటలో ఉంటాడని వీరయ్య చెప్పడంతో సరాసరి అటే వెళ్ళిపోయాడు. దూరంగా తెల్లగా రేకులు కనిపిస్తున్నాయి కదండి, అదే కేశవ గారి పొలం. దారిలో పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు చూపించిన వైపు నడుస్తూ కేశవ్ని చూసి చాలా రోజులైంది, గుర్తుపడతాడా అనుకుంటూ ఫామ్ దగ్గరకు వచ్చి కంచికి అడ్డంగా పెట్టి ఉన్న చిన్న చెక్క గేటు తీసుకుని లోపలికి వెళ్ళిన రాజాకి తను మరేదో లోకంలోకి వచ్చినట్లు అనిపించింది. తెల్లని కాంతి ప్రసరిస్తున్న ఆ షెడ్స్ లోపల రకరకాల రంగుల్లో బారులు తీరి విరగపూసిన జర్బరా పూల మధ్యలో 5-6 పనివాళ్లు పూలు కోస్తుంటే మరో పక్క ఇంకో 4 ఆ పూలకి ప్లాస్టిక్ కవర్స్ వేస్తూ వాటిని ప్యాక్ చేస్తూ కనిపించారు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు కావాలండి? ఎవరో అడగడంతో కేశవ కోసం చూస్తున్న రాజా పక్కకు తిరిగి చూశాడు. అప్పుడప్పుడే అరవిరుస్తున్న పూలను కోయించి అవి నలిగిపోకుండా జాగ్రత్తగా 2 చేతులతో పట్టుకుని వస్తున్న అమూల్యని, ఆమె చేతిలో ఉన్న పువ్వుల్ని, ఆమె పలకరించిన తీరుని ఆశ్చర్యంగా చూస్తూ కేశవ ఉన్నాడా అని అడిగాడు. సారీ, కేశవ ఊళ్ళో లేరు. మీరొచ్చిన పని చెప్పండి, పర్వాలేదు. దాదాపు ప్రతిరోజు పూల కోసం మార్కెట్ నుంచి ఎవరో ఒకళ్ళు రావడంతో రాజా కూడా అలాగే వచ్చాడనుకుని అడిగింది. జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని చాలా పొలైట్గా మాట్లాడుతూ అక్కడ పనిచేస్తున్న అమూల్యను చూస్తుంటే ఇండియాలో పల్లెటూళ్ళు చాలా అడ్వాన్స్ అయిపోయాయని అనుకుంటూ రాజా ఓకే, నో ప్రాబ్లం, మీరు పని చూసుకోండి అంటూ చాలా స్వతంత్రంగా ఆ పూల తోటంతా చూడడం మొదలుపెట్టిన ఎవరో అర్థం కాక తాతయ్య కోసం అటు ఇటు చూసింది, కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు. ఈలోగా మార్కెట్ నుంచి ఎవరో రావడంతో రంగులను బట్టి సైజులను బట్టి పువ్వులన్నీ విడదీసి ప్యాకింగ్ చేయించి లెక్క చూసి వాటిని అప్పగించే పని తగిలింది. ఈ 4 రోజుల నుంచి తాతయ్య వెనక తిరుగుతున్న అమూల్యకి కూడా ఆ పనులన్నీ అలవాటైపోయాయి. మార్వలెస్, ఇండియాలోనే రేర్గా కనిపించే ఈ ఫ్లవర్స్ని ఇక్కడ చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కేశవ లేకపోయినా ఈ ఫామ్ని ఇంత బాగా రన్ చేస్తున్నారంటే యూ హ్యావ్ డన్ వెరీ గుడ్ జాబ్. ఫామ్ అంతా చూసొచ్చి అమూల్యని అభినందించాడు రాజా. ఇంతకీ మీరు? వెంటనే మళ్ళీ అడిగింది. ఐఎమ్ రాజా. కేశవ వస్తే ఒకసారి నన్ను కలవమని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోయాడు. చల్లటి గాలి రివ్వుని కొడుతుంటే రాజా ఒక్కడే డాబా మీద ఒంటరిగా తిరుగుతున్నాడు. చల్లని వెన్నెల ఇస్తున్న ఆహ్లాదకరమైన కాంతిని అనుభవిస్తుంటే ఆ అనుభూతిని వదిలి కిందకి వెళ్ళాలనిపించలేదు. ఆ సమయంలోనే శ్వేత ఫోన్ చేసింది. ఏం చేస్తున్నావు రాజా? ఆ పల్లెటూళ్ళలో ఏమీ తోచదని గోల పెడుతూ వెళ్ళావు కదా అని అడుగుతుంది. ప్రస్తుతం కొబ్బరి చెట్ల ఆకుల్లోంచి కనిపిస్తున్న చందమామను చూస్తూ టైంపాస్ చేస్తున్నాను నవ్వుతూ చెప్పాడు. అలా చందమామని చుక్కల్ని చూసుకుంటూ కూర్చుంటే ఏం లాభం? అదే ఓ చక్కటి పల్లెటూరు అమ్మాయిని చూసుకుంటూ టైంపాస్ చేస్తే అక్కడికి వెళ్ళినందుకు 2 పనులు ఒకేసారి అయిపోతాయి. శ్వేత చిలిపిగా చెప్పడంతో గాడ్, మళ్ళీ మొదలెట్టావా?
అయినా ఇక్కడ పల్లెటూరు అమ్మాయిలు చాలా అడ్వాన్స్ అయిపోయారు. మీ మెట్రో సిటీస్ అమ్మాయిలతో పోటీకొచ్చేస్తున్నారు తెలుసా అంటూ ఆ రోజు పొద్దున కేశవ్ తోటలో పనిచేస్తూ కనిపించిన అమూల్య గురించి చెప్పాడు. పోనీలే, ఇలాగైనా ఓ అమ్మాయినంటూ చూశావు. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంది? బాగుందా? తను చెప్పేది వినకుండా తన్నే ఆట పట్టించడం మొదలుపెట్టిన శ్వేతతో ఇదంతా చెప్పడం తనదే తప్పనుకుంటూ ఫోన్ పెట్టేసి కిందకి వెళ్ళిపోయాడు. ఆ రోజు పొద్దున్నే కావేరి వాళ్ళంతా ఊరి నుంచి వచ్చేశారు. ఇలా ఇంకా ఇల్లు చేరిందో లేదో అమూల్య దగ్గరికి పరిగెత్తుకొచ్చి ఆమెని వాళ్ళింటికి లాక్కుపోయింది. తను కొనుక్కున్న చీరల్ని, పెళ్లి పట్టు చీరని, పెళ్లి కొడుకు కోసం బట్టల్ని, ఇలా మొత్తం పెళ్లి సామాన్లన్నీ ఉత్సాహంగా చూపిస్తుంది. నువ్వు కూడా ప్రతిరోజు ఫామ్కెళ్ళి అన్ని పనులు దగ్గరుండి చూసుకున్నావా? థ్యాంక్ యూ వెరీ మచ్ అమూల్య. అమూల్య కూడా రోజు పూల తోటకి వెళ్ళిందని తెలిసి కేశవ చాలా ఇంప్రెస్ అయిపోయి తను కృతజ్ఞతలు చెప్పడమే కాక ఇంట్లో వాళ్ళందరికీ అమూల్య గురించి చెప్పి వాళ్ళ చేత కూడా చెప్పించారు. అన్నట్టు కేశవ, మొన్న ఎవరో ఒకతను మీకోసం వచ్చాడు. అతని పేరు రాజా అట. ఒకసారి వచ్చి తనని కలమని చెప్పి వెళ్ళాడు. ఆ 4 రోజులు విశేషాలు చెప్తూ అమూల్య రాజా వచ్చి వెళ్ళిన సంగతి కూడా చెప్పింది. రాజానా? తనకి తెలిసిన రాజాలు 2-3 ఉండడంతో వచ్చిందెవరా అని ఆలోచిస్తూ కేశవ్ వెళ్ళిపోయాడు. ఇంటికి సున్నాలు వేయించాలని, రాబోయే బంధువులకి ఏర్పాట్లు చేయాలని, ఇంట్లో మొదటిసారిగా జరగబోయే శుభకార్యానికి చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తూ కావేరి తల్లిదండ్రులిద్దరూ అడావిడి పడుతుంటే వాళ్ళింట్లో పెళ్లి సందడి ప్రారంభమైపోయింది. ఆకాశమంతా పందిరి వేయకపోయినా ఏ లోటు లేకుండా తమ కూతురు పెళ్లి చేయాలని కళ్ళకంటున్న కావేరి తల్లిదండ్రులను చూస్తుంటే తన తల్లిదండ్రులు గుర్తుకొచ్చి అమూల్య మనసులో ఏదో డిప్రెషన్ మొదలైంది. అలాంటప్పుడే రకరకాల ఆలోచనలు, భయాలు ఆమె మనసంతా ఆక్రమించుకుని భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తుంటుంది. ఆ సాయంత్రం గుళ్ళో కూర్చుని కావేరి ఏవో కబుర్లు చెప్తుంది. అమూల్య పరధ్యానంగా కొడుతూ కూర్చుంది. కానీ అదేమీ ఆమె వినడం లేదని తెలిసిపోతూనే ఉంది. అమూల్య, ఏమైంది? నా మాటలు బోరు కొడుతున్నాయా అని అడుగుతున్న కావేరిని చూసి అదేం కాదన్నట్లు తల అడ్డంగా ఊపింది. ఇక్కడికి వచ్చే ముందు 4-5 జాబ్స్కి నా రెజ్యూమ్ పంపించాను. వాటి నుంచి ఇంతవరకు ఏ రెస్పాన్సు రాలేదు. అదే ఆలోచిస్తున్నాను. ఎటో చూస్తూ చెప్పిన అమూల్య చేయి పట్టుకుని జాబ్ ఎప్పుడు చూసినా అదే ఆలోచన. వచ్చే రోజులు వస్తే అదే వస్తుందిలే ఊరడింపుగా చెప్పింది. ఏమో ఆ రోజు ఎప్పుడు వస్తుందో అమూల్య దిగులుగా చెప్పడంతో కావేరికి జాలేసింది. అమూల్య, నీకు తొందరగా ఉద్యోగం రావాలని అనుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చెయ్యి. తప్పకుండా నీ కోరిక తీరుతుంది అంటూ తనకి తోచిన సలహా చెప్పడంతో అమూల్య అప్పటికప్పుడే లేచి ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టింది. ఇంట్లో కూర్చుని ఏమీ తోచక అలా ఈవినింగ్ వాక్ చేస్తూ గుడికొచ్చాడు రాజా. అమూల్య ప్రదక్షిణాలు చేస్తుందని గుడి మంటపంలో ఎవరో తెలిసిన వాళ్లతో కబుర్లు చెప్తూ కూర్చున్న కావేరి అప్పుడే గుళ్ళోకొచ్చిన రాజా కేసి యథాలాపంగా చూసి, అరే రాజా, నువ్వెప్పుడొచ్చావు అంటూ గబగబా లేచి ఎదురెళ్ళి పలకరించింది. మీరు కేశవ్ సిస్టర్ కదూ? ఆమెను చూసి 4 ఏళ్లు దాటిపోవడంతో రాజాకి గుర్తుపట్టడం కొద్దిగా కష్టమైంది. అవును, కావేరిని. మర్చిపోయావా? కావేరి ఎప్పట్లాగే చొరవగా మాట్లాడటంతో రాజా చిన్నగా నవ్వాడు. నిన్నెలా మర్చిపోతాను? చూసి చాలా రోజులైంది కదా. నువ్వో కాదో అని కన్ఫ్యూజన్ అంతే అంటున్న రాజా మాటలు వినకుండా, శ్వేతకి పెళ్ళైపోయిందట, పాప కూడానట, తను కూడా వచ్చిందా? టకటకా ప్రశ్నలు కురిపించేస్తున్న కావేరి ఇప్పటికీ అలాగే ఉందని నవ్వుకుంటూ సమాధానాలు చెప్తున్నాడు. అప్పుడే ప్రదక్షిణ ముగించుకుని అక్కడికొచ్చిన అమూల్య రాజాను చూడగానే పలకరింపుగా చిన్న నవ్వు నవ్వింది. హాయ్. అతను అమూల్యను గుర్తుపట్టి విష్ చేశాడు. ఇదేంటి మీ ఇద్దరు? వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎలా తెలుసో అర్థం కాక ఇద్దరికేసి అయోమయంగా చూసింది కావేరి. మొన్న ఫామ్కి వచ్చారని చెప్పాను కదా, అమూల్య మెల్లగా చెప్పింది. అయితే మొన్న ఫామ్కెళ్ళింది నువ్వా? పొద్దున అమూల్య చెప్పింది అంటూ రాజాని అమూల్యకి పరిచయం చేసింది. అమూల్య, మన వెనక వీధిలోనే వాళ్ళ తాతగారి ఇల్లుంటుంది. చిన్నప్పుడు వీళ్ళంతా ఇక్కడికి సెలవులకు వచ్చినప్పుడు మేమందరం కలిసి వాళ్ళ పెరట్లో రకరకాల ఆటలు ఆడేవాళ్ళం. అన్నయ్య, రాజా వాళ్ళైతే చెట్లెక్కి తెగ అల్లరి చేసేవాళ్ళు. నేను, శ్వేత కలిసి బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం. వీళ్ళేమో పెళ్లి పెద్దలు. పెళ్ళయ్యాక భోజనాలు పెట్టాలని అమ్మ చేత రకరకాల టిఫిన్లు చేయించుకుని తినేసేవాళ్ళం. కావేరి గుక్క తిప్పుకోకుండా చెప్పుకుపోతుంది. అవన్నీ నీకు గుర్తున్నాయా? శ్వేత కూడా చాలాసార్లు ఇవన్నీ తలుచుకుంటుంది. రాజా కూడా ఆ రోజులు గుర్తుకొచ్చి నవ్వేశాడు. బాల్యం అందించిన తీపి గుర్తుల్ని నెమరవేసుకుంటూ ఆనందిస్తున్న వాళ్ళిద్దరిని చూస్తూ మౌనంగా నిలబడి ఎదురుగా కనిపిస్తున్న గాఢమైన చీకట్లోకి చూస్తూ ఉండిపోయింది అమూల్య. కాలం తన నుంచి కర్కశంగా లాగేసుకున్న తన జీవితపు ఆనంద క్షణాలు తనకి గుర్తుకొస్తూనే ఉంటాయి. కానీ వాటిని పంచుకోవడానికి మాత్రం తనకెవరూ లేరు. ఇలాంటప్పుడే తన ఒంటరితనం భయంకరంగా తన్ని చుట్టుముట్టేస్తుంది.
దాని నుంచి పారిపోవాలని తనెంత ప్రయత్నం చేసినా, ఎంతమంది మనుషుల మధ్యలో దాగున్నా అది తనని వదలకుండా వేధిస్తూనే ఉంటుంది. ఇంకా ఆ రోజుల్నే తలుచుకుని నవ్వుకుంటున్న వాళ్ళిద్దరిని చూస్తుంటే కొద్దిగా జలసి అనిపించింది కూడా. అమ్మో, మాటల్లో పడి చూసుకోలేదు. బాగా చీకటి పడిపోయింది. 15 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా తిరుగుతున్నానని ఇంటికెళ్ళగానే అమ్మ అక్షింతలు వేసేస్తుంది. వెళ్ళొస్తాం రాజా అంటూ రాజాకి చెప్తూ అమూల్యది అంటూ ఆమె కోసం చూసింది కావేరి. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.